ఋషుల జ్ఞాన సంపదల వారసత్వముందగా పూర్వజన్మ సుకృతాన పుట్టినాము భారతాన, పూర్వజన్మ సుకృతాన పుట్టినాము భారతాన. అక్టోబర్ 14 మాస్టర్ ఆర్కే యొక్క జన్మదినం. ఆయన యొక్క జన్మదినం సందర్భంగా సమకాలీన ప్రపంచానికి ఆయన అందజేసిన సందేశాలను, హెచ్చరికలను మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేసుకోబోతున్నాను. అక్టోబర్ 14, 1948లో మచిలీపట్నంలో ఆయన జన్మించడం జరిగింది. 2014 జూన్ 30న ఆయన శరీరం వదలడం జరిగింది. ఆయన జీవితకాలం యొక్క ఒక విశేషత ఏంటి అంటే కరెక్ట్గా ఆయన 24,000 రోజులు జీవించడం జరిగింది. ఒకరోజు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఏ లక్ష్యాన్ని అయితే ఆయన ప్రముఖంగా చెప్పేవారో, ఏ లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఆయన ఎక్కువగా ప్రయత్నం చేశారో, ఆ లక్ష్యానికి సంబంధించిన ఒక విశేషమైన సంఖ్యకు సంబంధించిన రోజుల్లోనే ఆయన శరీరం వదలడం జరిగింది, జీవించడం జరిగింది. భూమి స్వర్గంగా మారుతుంది, అది ఆయన ప్రముఖంగా తెలియజేసిన సందేశం. భూమి స్వర్గంగా మారడానికి మానవ సమాజం దేవ సమాజం మానవ సమాజంగా మారాలి. ఆ దేవమానవ సమాజంగా మారడానికి గాయత్రి మంత్రం ప్రముఖంగా ఉపయోగపడుతుందని చెప్తూ గాయత్రి మంత్రం యొక్క విజ్ఞానాన్ని చాలా ప్రముఖంగా మాస్టర్గా చెప్పేవారు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. ఆ 24 అక్షరాలకి అనుగుణ్యంగా 24,000 రోజులు ఆయన జీవించడం జరిగింది. రామాయణం కూడా 24,000 శ్లోకాలతో ఉంటుంది అని చెప్తూ ఉంటారు వాల్మీకి రామాయణం. ఆ వాల్మీకి రామాయణాన్ని వాల్మీకి ఏ విధంగా రాయడం జరిగిందంటే గాయత్రి మంత్రంలోని ఆ 24,000 శ్లోకాలు కూడా గాయత్రి మంత్రం యొక్క సంపుటీకరణే. గాయత్రి మంత్రంలోని ఒక అక్షరంతో మొదటి 1000 శ్లోకాలు మొదలవుతాయి. 1000 శ్లోకాలు పూర్తయిన తర్వాత రెండవ శ్లోకం గాయత్రి మంత్రంలోని రెండో అక్షరంతో మొదలవుతుంది. ఆ విధంగా ఆయన 24,000 శ్లోకాలతో గాయత్రి మంత్రం యొక్క సంపుటీకరణతో రామాయణం రాయడం జరిగింది. అదేవిధంగా మాస్టర్కే కూడా కరెక్ట్గా ఒకరోజు ఎక్కువ కాదు, తక్కువ కాదు, 24,000 రోజులు జీవించడం జరిగింది. ఆయన యొక్క జీవిత కాలమే ఆయన యొక్క అవతారం యొక్క విశేషతను తెలియజేస్తుంది. ఆయన ప్రధానంగా చేసిన సందేశం ఏమిటి అంటే శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి ప్రారంభమైన 5,000 సంవత్సరాల దైవీ ప్రణాళిక కారణంగా హిమాలయాల్లోని ఋషికూటమి సూక్ష్మ జగత్తులో చేస్తున్న ప్రయత్నాల కారణంగా సమీప భవిష్యత్తులో మానవ సమాజం దేవమానవ సమాజంగా మారి భూమి స్వర్గంగా మారుతుంది. భూమి స్వర్గంగా మారాలి అనేది శ్రీకృష్ణుడి యొక్క సంకల్పం అని చెప్పేవారు మాస్టర్కి. భూమి స్వర్గంగా మారాలి అనేది మానవజాతి యొక్క కోరిక కాదు. అవతారమూర్తి తన యొక్క దుష్ట శిక్షణ కౌరవ సామ్రాజ్య నిర్మూలన అయితే శిష్టరక్షణ కార్యక్రమం శ్రీకృష్ణుడు చేయదలుచుకుంది భూమిని స్వర్గంగా మార్చడం. అది ఆయన యొక్క సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగా 5,000 సంవత్సరాల దైవీ ప్రణాళికను హిమాలయాల్లో ఉన్న ఋషికూటమికి ఆయన అందజేసి శరీరం వదలడం జరిగింది. ఆయన యొక్క నిర్యాణం నుండి హిమాలయాల్లోని ఋషికూటమి భూమిని స్వర్గంగా మార్చడానికి కావాల్సిన ప్రయత్నాలను సూక్ష్మ జగత్తులో చేస్తూ మానవీయ అంతరంగాల్లో ఆ దైవత్వాన్ని దింపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ దానికి తగినట్టుగా భూమి మీద కూడా వాతావరణం ఏర్పడడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు అని, మానవజాతి ఇది కోరుకోకపోయినా ఇది శ్రీకృష్ణుడి యొక్క సంకల్పం కాబట్టి భూమి స్వర్గంగా మారుతుంది అని మాస్టర్గా చెప్పేవారు. భూమి స్వర్గంగా మారితే అటువంటి సమాజం ఎలా ఉంటుంది అంటే మానవ సమాజం 3 లక్షణాలతో జీవిస్తుందని చెప్పేవారు ఆయన. ఒకటి సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత. ఈ 3 లక్షణాలు యోగుల దగ్గర ఉంటాయి, గురువుల దగ్గర ఉంటాయి. ఇవి కామన్గా అందుబాటులోకి వస్తాయి. మానవ సమాజంలో ప్రతి మనిషి దగ్గర ఈ 3 లక్షణాలు ఉంటాయి. సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత మానవ సమాజం జీవించబోతోంది. ఆ 3 లక్షణాలు వచ్చినప్పుడే దేవమానవ సమాజంగా మారుతుంది. అంతేకాకుండా 3 రకాల స్థితులతో 3 రకాల లక్షణాలతో మానవ సమాజం జీవిస్తుందని చెప్పేవారు ఆయన. రోగరహిత జీవితం, వృద్ధాప్యరహిత జీవితం, అమరత్వం. మానవ సమాజంలో రోగాలు ఉండవు,
ముసలితనము ఉండదు, అమరత్వము. మనిషి అమరుడైనప్పుడే, అమరత్వాన్ని సాధించినప్పుడే, మృత్యువును అధిగమించినప్పుడే అతడు దేవత అవుతాడు. అటువంటి దేవతలు నివసించే ప్రదేశాన్ని స్వర్గం అంటాం. కాబట్టి మానవ సమాజం ఈ అమరత్వాన్ని సాధించినప్పుడే భూమి స్వర్గంగా మారుతుంది. కాబట్టి మానవ సమాజం ఈ అమరత్వాన్ని సాధిస్తుంది అని మాస్టర్కే చెప్పేవారు. ఆయన 25 సంవత్సరాల కిందట ఉపన్యాసాలలోని చాలా ప్రముఖంగా చెప్పేవారు. 25 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం మనం చూస్తే ఆ సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత లక్షణాలు భౌతికంగా కూడా కనిపిస్తున్నాయి ఆధునిక విజ్ఞానం ద్వారా. కానీ ఈ లక్షణాలు యోగ స్థితితోటి ఆధ్యాత్మిక మార్గంలో మనిషి సాధిస్తాడని మాస్టర్కే చెప్పేవారు. ఇప్పుడు యంత్రాలతో ఈ లక్షణాలు, సర్వజ్ఞత్వం ఈ ఇంటర్నెట్ ద్వారా కానీ, ప్రస్తుతం ఈ చాట్ జీపీటీ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన ఆ ప్రత్యేక విధానాల ద్వారా కానీ మనం ఈ సర్వజ్ఞత్వాన్ని పొందగలుగుతున్నాం యంత్రాల సహాయంతో. కానీ మానవ శరీరం అనే ఒక అద్భుతమైన యంత్రాన్ని ఉపయోగించుకుని 3 లక్షణాలు పొందుతామని మాస్టర్కే చెప్పేవారు. సర్వజ్ఞత్వం, ఏదైనా తెలుసుకోగలగడం, సర్వవ్యాపకత్వం, ఎక్కడైనా ఉండగలగడం, సర్వసమర్థత, ఏ పన్నైనా చేయగలగడం. ఈ 3 రకాల పరిస్థితులు కూడా యంత్రాల సహాయంతో మానవ జాతికి అందుబాటులోకి వచ్చింది. యాజేబావ్ సోబీలో అనే ఒక సూత్రాన్ని మాస్టర్గా చెప్పేవారు. భౌతిక జగత్తులు ఏ విధంగా అయితే ఈ మార్పులన్నీ వస్తున్నాయి, అంతర్జగత్తులు కూడా మార్పులు వస్తాయి. అంచేత భౌతికంగా యంత్రాలతో సహాయంతో చేసే ఈ ప్రక్రియలన్నీ కూడా మనం అంతర్ముఖం కాగలిగితే ఈ శరీరం అనే యంత్రాన్ని ఉపయోగించుకుని 3 లక్షణాలు పొందొచ్చు అని ఆయన చెప్పేవారు. అంతేకాకుండా ఈ 3 లక్షణాలు కూడా రోగాలు లేకుండా, వృద్ధాప్యం లేకుండా మృత్యువును అధిగమిస్తాం. సైన్స్ కూడా అటువైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ మనిషి మృత్యువుని అధిగమించే ప్రక్రియ 2030 నాటికే అందుబాటులోకి వస్తుంది అని ఆ ప్రముఖ భవిష్యవేత్త కజ్జావేల్ అని ఆయన చెప్తున్నారు. ఆయన ఈ ఫ్యూచరాలజీ గురించి ఆయన ఇచ్చిన ప్రెడిక్షన్స్, ఈ ఇంటర్నెట్ ఇటువంటి విషయాలను కూడా ఆయన ఎప్పుడో ముందే చెప్పడం జరిగింది. మానవ సమాజంలో మార్పు వస్తుంది అని. ఇటీవల ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2030 నాటికి ఆ ప్రక్రియ మానవ సమాజానికి అందుబాటులోకి వస్తుంది. డెవలప్ అవ్వడానికి ఎంత టైం పట్టుతుంది అనేది మనం ప్రక్కన పెట్టినా ఆ ప్రక్రియ మాత్రం అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఈ జీన్స్ టెక్నాలజీ ద్వారా ఆ ప్రక్రియ అందుబాటులోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఇటీవల చైనాలో జరిగిన ఆ షాంఘై ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆ సమావేశాల్లో జిన్పింగ్, పుతిన్ కూడా ఈ అమరత్వం అందుబాటులోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది చర్చించుకున్నారు అని కూడా ఆ పేపర్లో చాలా ప్రముఖంగా వచ్చింది. అంచేత మాస్టర్గా చెప్పిన ప్రిడిక్షన్స్ ప్రకారం సమాజం అటువైపు వెళుతోంది. సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత, రోగరహిత జీవితం, వృద్ధాప్యరహిత జీవితం, మృత్యురహిత జీవితం. ఇవి భౌతికమైన యంత్రాల ద్వారా సాధిస్తున్నాయి. మానవజాతి అటువైపు ప్రయాణం చేస్తుంది. కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ శరీరం అనే యంత్రాన్ని ఉపయోగించుకుని యోగ మార్గంలో ఈ 3 లక్షణాలు మానవ సమాజం సాధించి భూమి స్వర్గంగా మారుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అయి మనిషి అమరత్వాన్ని సాధించడం అనే ప్రక్రియ ఈ శతాబ్దం చివరి నాటికి వస్తుందని చెప్పారు మాస్టర్కి. ఈ 3 రకాల స్థితులని, ఈ అమరత్వాన్ని సాధించే స్థితి ప్రస్తుతం ఒక 2 లక్షల మంది, ఆ స్థితిలో 2 లక్షల మంది ఉన్నారు 2011లో చెప్పిన మాట ఆయన. కానీ కనీసం 15-20 కోట్ల మంది మొట్టమొదట ఆ స్థితికి చేరుకుంటే తప్ప మొత్తం భూమిని స్వర్గంగా మార్చలేం, సమాజం మొత్తాన్ని దేవమానవ సమాజంగా మార్చలేం. కానీ ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి ఈ శతాబ్దం చివరి నాటికి పూర్తవుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఆయన అందజేసిన సందేశం. ప్రధానంగా భూమి స్వర్గంగా మారుతుంది, మనిషి దేవతగా మారుతాడు. 1994లోనే నేను మొట్టమొదటిసారి ఆయన్ని అమలాపురంలో కలిసినప్పుడే ఆయన నోటి వెంట మాటలు వినడం జరిగింది. ఆ తర్వాత 20 సంవత్సరాలకి 2014లో ఆయన శరీరం వదలడం జరిగింది. ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో భూమి స్వర్గంగా మారుతుంది అనే నమ్మకమే ఆయన చెప్పే ఉపన్యాసాల ద్వారా కలుగుతూ ఉండేది. ఆయన ఇచ్చిన సాధనా విధానాల ద్వారా ఈ అమరత్వాన్ని సాధించడానికి ఆయన సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అని 21 ఓంకారాలతో కూడిన ఒక ధ్యాన విధానాన్ని కూడా చాలా విశిష్టంగా ఆయన అందజేయడం జరిగింది. అంతేకాకుండా గాయత్రి మంత్రాన్ని ఒక విజ్ఞానంలో ఉపయోగించుకుని కూడా మనిషి మృత్యువును అధిగమించవచ్చు అని ఆ గాయత్రి మంత్రానికి సంబంధించిన విజ్ఞానాన్ని కూడా ఆయన చాలా డీటెయిల్డ్గా అందజేయడం జరిగింది. అంచేత ఆ
పాజిటివ్ డైరెక్షన్లో ఆయన ఆ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. భూమి స్వర్గంగా మారుతుంది, ఒక ఉజ్వల భవిష్యత్తు మానవ సమాజానికి అందుబాటులో ఉంది అని. కానీ ఆయన శరీరం వదిలే ముందు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎవరైతే ఈ డివినిటీని సాధిస్తారో, ఎవరైతే 4th డైమెన్షన్లో ఉంటారో, ఎవరైతే యోగ స్థితిని పొందుతారో, ఎవరైతే తురియ స్థితిలో ఉంటారో వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారు. మిగతా మానవ జాతి డైనోసార్స్ లాగా భూమి నుంచి వెళ్ళిపోతుంది అనే హెచ్చరికను కూడా ఆయన అందజేయడం జరిగింది. ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించిన సందేశాన్ని ఇచ్చారు. భూమి స్వర్గంగా మారుతుంది అనే ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ విధంగా మనిషి భూమి స్వర్గంగా మారినప్పుడు అందులో ఉండడానికి తగిన అర్హత సాధించలేకపోతే, ఆ డివినిటీని పెంచుకోలేకపోతే, అటువంటి వ్యక్తుల కోసం గురువులు ఇంకొక 2 గ్రహాలు సిద్ధం చేసి ఉంచారు. వాటిల్లోకి వీళ్ళని పంపించేస్తారు. కేవలం ఆ డివినిటీని పూర్తిగా సాధించిన వ్యక్తులు మాత్రమే భూమి మీద ఉండడం జరుగుతుంది అని ఆయన శరీరం వదిలే ముందు ఇచ్చిన ఉపన్యాసాల్లో 2014లో చెప్పడం జరిగింది. ఆ డైనోసార్స్ ఏ విధంగా అయితే ఒక 50 సంవత్సరాల క్రిందట అంతరించిపోయాయో, అదేవిధంగా మానవ జాతి కూడా ఆ డివినిటీ వైపు వెళ్ళని మానవ సమాజం కూడా ఇప్పుడున్న ఇదే విధంగా కనుక ప్రవర్తిస్తే మానవ సమాజం ఆ డైనోసార్స్ లాగా తుడుచుకు పెట్టుకుపోతారు అనే హెచ్చరికను కూడా ఆయన అందజేయడం జరిగింది. ఆ రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 190% మానవ జాతిని నశించే ప్రమాదం ఉంది అన్నారు ఆయన, ఇదే విధంగా ప్రవర్తిస్తే. అంచేత ఆ హెచ్చరికను కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఈ సమకాలీన ప్రపంచంలో ఈ రాజకీయ రంగానికి మరి మార్పులు వచ్చేటప్పుడు ప్రపంచ రాజకీయ రంగం ఎలా ఉండబోతోంది, ప్రపంచ ఆర్థిక రంగం ఎలా ఉండబోతోంది, దానికి సంబంధించిన సందేశాలని, భవిష్యవాణుల్ని, హెచ్చరికల్ని కూడా ఆయన అందజేయడం జరిగింది. ప్రపంచ రాజకీయ రంగాన్ని చూసుకుంటే ప్రస్తుతం అమెరికా అగ్రస్థానంలో ఉంది, అగ్రరాజ్యంగా ఉంది, జగద్గురు పీఠంలో ఉంది. జగద్గురు అంటే లీడరు, వరల్డ్ లీడర్. ప్రస్తుతం అమెరికా వరల్డ్ లీడర్గా ఉంది. కానీ రానున్న రోజుల్లో భారతదేశం వరల్డ్ లీడర్గా ఉంటుంది అని చెప్పడం జరిగింది. భారతదేశం జగద్గురువు అవుతుంది. భారతదేశం జగద్గురువు అయితే తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉంటారని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రస్తుతం భారతదేశంలో గుజరాతీ ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉన్నారు, రాజకీయ రంగంలో చూసుకుంటే నరేంద్ర మోడీ, అమిత్ షా గుజరాత్కు చెందిన వ్యక్తులు భారతదేశం యొక్క రాజకీయ రంగంలో నంబర్ 1, నంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. ఆర్థిక రంగంలో చూసుకుంటే అంబానీ, అదానీ, గుజరాత్కి చెందిన అంబానీ, అదానీ నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో ఉన్నారు ప్రస్తుతం. కానీ రానున్న రోజుల్లో తెలుగు ప్రజలు ఇటువంటి కీ పోస్టుల్లో ఉంటారు, కీలకమైన స్థానాల్లో ఉంటారు. భారతదేశం జగద్గురువు అయితే తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉంటారు అని ఆయన చెప్పడం జరిగింది. తెలుగు ప్రజలుగా మనం ఈ సందేశం పట్ల చాలా గర్వంగా ఉండొచ్చు. అంతేకాకుండా డెమోక్రసీ పోతుంది. రాజకీయ రంగం గురించి ఆయన చెప్పిన వార్నింగ్ అది. డెమోక్రసీ అంటే మూర్ఖులు, తెలివైన వాళ్ళ మీద రాజ్యం చేయడం. చేత అని 1999లోనే అప్పట్లో జరిగిన ఆ జనరల్ ఎలక్షన్స్లో ఆయన డెమోక్రసీని గురించి ఆ విధంగా నిర్వచనం ఇవ్వడం జరిగింది. డెమోక్రసీ అంటే మూర్ఖులు, తెలివైన వాళ్ళ మీద రాజ్యం చేయడం, ఇది కరెక్ట్ కాదు, డిక్టేటర్షిప్పే కరెక్ట్ అన్నారు ఆయన. 2014లో కూడా డెమోక్రసీని గురువులు ఇష్టపడటం లేదు, డెమోక్రసీ త్వరలో పోతుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఈ ప్రపంచ రాజకీయ రంగాన్ని కనుక చూసుకుంటే ఆ డిక్టేటర్షిప్ తరహా పాలన ఉన్న చైనా, రష్యా ఇవే ప్రస్తుతం చాలా బలంగా మారుతున్నాయి. డెమోక్రసీ ఉన్న దేశాలే నిరంతరం ప్రభుత్వాలు మారిపోతూ ఆ పరస్పర సంఘర్షణలో, ఇప్పుడు అమెరికాలో చూసుకున్న షట్డౌన్ పేరుతో, ఫ్రాన్స్లో చూసుకున్న, జపాన్లో చూసుకున్న, ఈ డెమోక్రసీ ఉన్న దేశాల్లోనే ఈ అంతర్యుద్ధాలు లేదా ఆ సంఘర్షణ, రాజకీయ సంఘర్షణలు ఎక్కువగా జరగడం. ఇంగ్లాండ్లో చూసుకున్న ప్రభుత్వాలు తరచుగా మారిపోతూ ఉండడం జరుగుతున్నాయి. మన దేశంలో కూడా ఒకే పార్టీ, ఒకే దేశం, ఒకే ఎలక్షన్స్, ఆ ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యి రాబోయే రోజుల్లో ఒకే ప్రజా పార్టీ ఉంటుంది అని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య మాస్టర్కి యొక్క గురువు గారు ఆయన కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలో ప్రపంచ రాజకీయ రంగం అటువైపే వెళ్ళడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది మాస్టర్ ఇచ్చిన ఆ సందేశానికి అనుగుణ్యంగా. ప్లస్ ఆయన ఒక హెచ్చరిక కూడా ఏం చేశారంటే, ఇప్పుడున్న పొలిటీషియన్స్ మారి తీరాలి, లేకపోతే వాళ్ళు జైల్లో పెట్టబడతారు, మర్డర్ చేయబడతారనే వార్నింగ్లు కూడా ఇచ్చారు ఆయన. ఈ పొలిటీషియన్స్ని మర్డర్ చేయడం ప్రకృతికి పెద్ద కష్టమేం కాదు, ఒక హార్ట్ అటాక్ ఇచ్చిందంటే కొట్టుకుపోతారన్నారు ఆయన. అంచేత రాబోయే రోజుల్లో ఒక ఐడియల్ పర్సన్సే
ఈ రాజకీయ రంగంలో ఉండే పరిస్థితులు కూడా త్వరలో ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మాస్టర్కి ఇచ్చిన సందేశం ప్రకారం ప్రస్తుతం అటువైపే కరెక్ట్ పొలిటీషియన్స్ లేకపోతే శ్రీలంకలోను, బంగ్లాదేశ్లోను, నేపాల్లో వచ్చిన ఆ ప్రజా ఉద్యమాలు ఎక్కడ చూసినా అవి కనిపిస్తున్నాయి. అటువంటి ప్రజా ఉద్యమాల ద్వారా కరెక్ట్ వ్యక్తులే లీడర్స్గా వచ్చే పరిస్థితి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. ఆ కరెక్ట్ వ్యక్తులే సవ్యంగా దీన్ని నడిపించే పరిస్థితులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ట్రంప్ లాంటి వ్యక్తులు వస్తే ఏమవుతుందంటే అంతా గందరగోళం అయ్యి సంక్షోభాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రపంచ ఆర్థిక రంగాన్ని గురించి కూడా ఆయన అనేక సందేశాలు, హెచ్చరికలు చేయడం జరిగింది. ఆయన ఆర్థిక రంగం గురించి చెప్పింది ఏంటంటే భారతదేశం ఆర్థిక రంగంలో ఆర్థికంగా కూడా చాలా అగ్రరాజ్యంగా మారుతుంది. ఒకప్పటి జర్మనీ, ఒకప్పటి సోవియట్ యూనియన్, ఇప్పటి అమెరికా కలిస్తే అది ఎంత శక్తివంతమైన దేశం అవుతుందో అంత శక్తివంతమైన దేశం అవుతుంది ఆర్థికంగా కూడా అని మాస్టర్గా చెప్పడం జరిగింది. ఇటు రాజకీయంగా కానీ ఇటు ఆర్థికంగా కానీ కూడా ఆ మూడు బలమైన దేశాలు కలిస్తే ఎంత పెద్ద శక్తివంతమైన దేశంగా మారుతుందో అంత శక్తివంతమైన దేశంగా భారతదేశం మారుతుంది అన్నారు ఆయన. అంతేకాకుండా ఆయన 1999లోనే ఇప్పుడున్న ప్రపంచ ఆర్థిక రంగం గురించి మాట్లాడుతూ అమెరికా జపాన్ సర్వనాశనం అవుతాయి అన్నారు. ఆ 1999 తర్వాతే అమెరికా యొక్క అప్పు విపరీతంగా పెరిగి ఇవాళ అమెరికా అప్పుతో దివాళా తీస్తుంది అనే విశ్లేషణలు వెలువడే పరిస్థితి ఏర్పడింది. జపాన్ యొక్క జీడిపి అయితే అప్పటితో ఆగిపోయింది. అప్పట్లో ప్రపంచంలో నెంబర్ 2 స్థానంలో ఉండేది జపాన్, ఇప్పుడు అది ప్రపంచంలో 4వ స్థానానికి తగ్గిపోయింది. 3వ స్థానంలో ఉంది. త్వరలో అది భారతదేశం 3వ స్థానంలోకి వచ్చి జపాన్ వెనక్కి వెళ్ళే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఇంకొక ప్రపంచ ఆర్థిక రంగం గురించి ఆయన ఏం చెప్పారంటే ఈ అమెరికా ఆర్థికంగా దివాళా తీయడం కూడా చూడబోతున్నామని 2006లో చెప్పారు. అమెరికా నుండి వలస వస్తారు అన్నారు ఆయన. అక్కడ ఉపాధి అవకాశాలు లేక మోకమ్మడిగా అమెరికా నుంచి వచ్చేస్తారని. ఇప్పుడు అక్కడ ట్రంప్ చేస్తున్న పరిస్థితులు చూస్తే అటువంటి వాతావరణమే కనిపిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక రంగం గురించి ఆయన ఇచ్చిన ఇంకో ప్రిడిక్షన్ ఏంటంటే పట్టణాల నుండి పల్లెలకు వలస వెళ్తారు అన్నారు ఆయన. ఈ పట్టణాలలో ఇప్పుడున్న ఎకానమీ అంతా కూడా పట్టణాల ఆధారంగా జరుగుతుంది, భారీ పరిశ్రమల ఆధారంగా జరుగుతుంది, భారీ సంస్థలు ఆధారంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ మారిపోయి ఇప్పుడు వీటి వల్లే ఈ భారీ పరిశ్రమలు, భారీ ఆర్థిక సంస్థలు, వీటి వల్ల ఈ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పొలిటీషియన్స్ తీసుకునే నిర్ణయాల వల్ల ఈ పట్టణాలలో ఈ ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం కారణంగా కానీ, రాజకీయ రంగంలో తీసుకునే నిర్ణయాల కారణంగా కానీ ప్రజలు మళ్ళీ పట్టణాల నుండి పల్లెలకు వలస వెళ్ళి ఆ పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాకుండా 2005లోనే ఒక గురు పౌర్ణమి నాడు ఇచ్చిన ఉపన్యాసంలో అయినా ప్రపంచవ్యాప్తంగా 3 విప్లవాలు సంభవిస్తాయి. ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం. ఈ 3 రకాల విప్లవాలు సంభవించి గురువుల యొక్క ప్రణాళిక నెరవేరి భూమి స్వర్గంగా మారుతుంది అని చెప్పడం జరిగింది ఆయన చేత. ఇప్పుడున్న భూమి స్వర్గంగా మారాలంటే 3 రకాల విప్లవాలు జరగాల్సి ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇది ఏదో ఒక శ్రీలంకలోనో, నేపాల్లోనో, బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న దేశాల్లో కాకుండా అమెరికా, భారతదేశం, జర్మనీ, రష్యా, చైనా ఇలాంటి దేశాల్లో 3 రకాలైన విప్లవాలు జరగాలి. ఒకటి ఏంటంటే మొట్టమొదటి ఆలోచన విప్లవం. ఈనాటి మన జీవిత విధానం సంక్షోభాల వైపు మనకు తీసుకెళ్తుంది అనేది మానవ సమాజానికి అర్థం అవ్వాలి. ఈనాటి జీవిత విధానాన్ని మార్చుకునే ఒక ఆలోచన విప్లవం ప్రపంచవ్యాప్తంగా రావాలి. ఒక ఆర్థిక విప్లవం సంభవిస్తుంది అన్నారు ఆయన. ఇప్పుడున్న ఆర్థిక విధానాలు పూర్తిగా మారిపోతాయి. ప్రకృతిని ధ్వంసం చేసేవి ప్రకృతిని ధ్వంసం చేయకుండా ప్రకృతిలో మనం భాగంగా జీవించే ఆర్థిక విధానాలు ప్రాచుర్యాన్ని పొందుతాయి. అటువంటి ఆర్థిక విప్లవం వస్తుంది. ఈనాటి విద్యా విధానం పోతుంది, విద్యా విప్లవం వస్తుంది. ఇప్పుడు మనిషిని స్వార్థపరుడుగా, సెల్ఫ్ సెంటర్డ్గా మార్చే మారల్ వాల్యూస్ లేని ఎడ్యుకేషన్ పోతుంది. రాబోయే ఎడ్యుకేషన్ మనిషిని దేవతగా మార్చే ఒక విద్యా విధానం ప్రాచుర్యం పొందుతుంది. ఈ 3 రకాల విప్లవాలు సంభవిస్తాయని ఆయన చెప్పడం జరిగింది. 2005 గురు పౌర్ణమి నాడు ఈ విషయాన్ని చెప్పారు ఆయన. 2014లో ఆయన శరీరం ఉదయం ముందు ఇచ్చిన ఉపన్యాసాల్లో కూడా భూమి స్వర్గంగా మారడానికి ఇప్పుడున్న స్కూళ్ళు, కాలేజీలు అడ్డంకి అని చెప్పారు ఆయన. ఈ పోతే తప్ప భూమి స్వర్గంగా మారదు. ఇప్పుడున్న స్కూళ్ళు, కాలేజీలు అంటే విద్యా విధానం, ఇప్పుడున్న బ్యాంకులు అంటే ఆర్థిక విధానం. అయితే ఇప్పుడున్న విద్యా విధానం, ఆర్థిక విధానాలు పోతే తప్ప భూమి స్వర్గంగా మారదు. కానీ ఇవి పోవాలి అంటే మనుషులు దీన్ని ఇష్టపడాలి అన్నారు. అంటే మనుషుల యొక్క ఆలోచన విధానం మారాలి. ఇప్పుడున్న ఆర్థిక విధానాలు లేదా ఇప్పుడున్న విద్యా విధానమే వీటి వల్లే మనం చాలా హాయిగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం మనం.
వీటి వల్లే మనం చాలా వైభవంగా లగ్జరియస్గా జీవిస్తున్నాం, చాలా కంఫర్ట్గా బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం మనం. కానీ వీటి యొక్క ఆ దుష్పరిణామాలను మనం గుర్తించట్లేదు. వీటిని గుర్తించి ఈ లాంగ్ టర్మ్లో వీటి వల్ల వాటి గురించి అనేక మంది మేధావులు చెప్తూనే ఉన్నారు. మేధావులే కాదు, ఈవెన్ ఎలాన్ మస్క్ లాంటి నంబర్ 1 ధనవంతులు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రాబోయే రోజులు ఎలాగో మనం భూమి మీద బ్రతకలేం, ఎలాగో మా ఇతర గ్రహాలకు వెళ్ళాల్సింది, అందుకే ఇప్పటి నుంచే మార్స్ కుజగ్రహానికి వెళ్ళి కాలనీలు కట్టుకుందాం అంటున్నాడు ఆయన. మన ప్రస్తుతం ఉన్న జీవిత విధానంతో ఎలా భూమిని ఎలా మార్చుకుంటున్నాం అంటే నివాసయోగ్యంగా కాకుండా చేసుకుంటున్నాం. ఆ స్వర్గీయ అబ్దుల్ కలాం అదే విషయం చెప్పడం జరిగింది, స్టీఫెన్ హాకింగ్ కూడా అదే విషయం చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు నివారించి ఆ భూమిని మనం కాపాడుకునే, భూమిని స్వర్గంగా మార్చుకునే విధానాలు ఏ విధంగా ఉండాలి, అటువైపు దిశగా మన ఆలోచన విధానం మారితే అప్పుడు ఈ ఆర్థిక విప్లవం కానీ విద్యా విప్లవం కానీ జరుగుతుంది. కానీ ఇది శ్రీకృష్ణుడి యొక్క సంకల్పం వల్ల భూమి స్వర్గంగా మారుతుంది అని చెప్పారు కాబట్టి ఆయన ఆ వినాశకర పరిస్థితులు ఏర్పడినప్పుడైనా పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు అంటే, వినాశనం జరిగి తీరుతుంది, కానీ సమయం ఉండగానే దైవీ శక్తులు మేల్కొని సత్యయుగ వాతావరణం తిరిగి వస్తుంది అన్నారు ఆయన. చేత అటువంటి దానికి మన దగ్గరలో ఒక 5 సంవత్సరాల క్రింద జరిగినటువంటి మహా వినాశక పరిస్థితి ఏంటంటే కరోనా వైరస్. అప్పుడు కరోనా వైరస్ సంస్కరణవాది అని చెప్పారు, సమాజం దీనిలో మారిపోతుంది అని. మళ్ళీ తర్వాత ఈ ఆర్థిక విధానాల వల్ల డబ్బును విపరీతంగా ప్రపంచ దేశాలు కుమ్మరించేసి ఈ ప్రకృతిని ధ్వంసం చేసే ఆ కార్యక్రమం 2020 తర్వాత ఇంకా పెరిగింది. అంచేత రాబోయే రోజుల్లో ఆ కరోనా వైరస్ కంటే అతిపెద్ద ఉపద్రవాన్ని మనం ఎదుర్కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వినాశనం జరిగి తీరుతుంది అన్నారు, గ్యారంటీగా ఎదుర్కొంటాం. కానీ గురుదేవులు పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య ఇచ్చిన ఆశ్వాసన ఏంటంటే, అటువంటి పరిస్థితుల్లో ఈ మనుషుల్లోనే మళ్ళీ దైవశక్తులు మేల్కొని మన యొక్క జీవిత విధానాన్ని మార్చే ఆ విధానాలు వాళ్ళు అందజేస్తారని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మాస్టర్కే కూడా మీరు భూమిని నాశనం చేద్దాం అనుకుంటున్నారు మనుషులు, కానీ మీరు చేయలేరు, గురువులే నెగ్గుతారని చెప్పడం జరిగింది. చేత గురువులే విన్నాయి మనకంటే మన హృదయాల్లోంచే వాళ్ళ యొక్క ప్రేరేపణ వచ్చి మన నుండే, ముఖ్యంగా తెలుగు ప్రజల నుండే మానవ సమాజం దేవమానవ సమాజంగా మారడానికి కావాల్సిన విధానాలు ఆంధ్రప్రదేశ్ నుండే ఎక్కువగా, ఈ తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కువగా ప్రపంచానికి అందే అవకాశం ఎక్కువగా ఉంది. మన దేశం నుండి ప్రపంచానికి అందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రానున్న సంక్షోభకర పరిస్థితుల నుండి పరిస్థితులకు కావాల్సిన పరిష్కార మార్గాలు మన దేశం నుండి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుండి ప్రపంచానికి అంది భూమి స్వర్గంగా మారుతుంది. ఇది మాస్టర్కి అందజేసిన సందేశం, హెచ్చరికలు కూడా. ఆ విధంగా జరగాలి అని కోరుకుందాం. శ్రీకృష్ణుడి యొక్క శిష్టారక్షణ కార్యక్రమం అతి త్వరలో నెరవేరి అందులో మనం కూడా చాలా యాక్టివ్గా ఉంటూ మాస్టర్కి యొక్క ఈ సందేశాలని, హెచ్చరికల్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా ఆ కార్యక్రమంలో యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసిన వాళ్ళకు కూడా వీటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉందాం. చేత ఈ మాస్టర్కి సందేశాలని, ఈ హెచ్చరికల్ని కూడా వీలైనంతగా సమాజానికి అందజేయడానికి ప్రయత్నం చేద్దాం. జై గురుదేవ.